డాక్టర్ గారు సో చాలా మందికి తీవ్రంగా గాయాలు కూడా అవుతూ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళకి కొంచెం వేడి థెరపీ లేదా చల్ల థెరపీలు ఇలా చేస్తూ ఉంటారు కదా. సో అది ఎంతవరకు చేయడం కరెక్ట్ అంటారు? సో ఇప్పుడు కూడా నాకు కొన్నిసార్లు 11 12 కాల్ చేసి ఇప్పుడు ఐస్ ప్యాక్ పెట్టుకోవాలా హాట్ ప్యాక్ పెట్టుకోవాలని డౌట్లు అడుగుతూ ఉంటారు. వాళ్ళు అడగడంలో తప్పలేదండి. మేము ఎన్నిసార్లు చెప్తూ ఉంటాం, ఫస్ట్ మేము చెప్పేది ఏంటంటే ఎనీ అక్యూట్ ఇంజరీస్ అంటే ఇప్పుడు సడన్గా ఫాల్ జరిగింది, అక్యూట్ ఇంజరీ అయింది, సో డెఫినెట్గా ఐస్ ప్యాక్ పెట్టుకోమని చెప్తాం. ఆర్ఎల్స్ ఇప్పుడు మైల్డ్ టు మోడరేట్ పెయిన్ ఉంటాయంటే హాట్ ప్యాక్ పెట్టుకోమని చెప్తాం. ఇప్పుడు కొంతమందికి క్రానిక్ పెయిన్ అంటే ఒక 6 నెలలు దాటిన తర్వాత కూడా పెయిన్స్ ట్రిగ్గర్ అవుతూ ఉండొచ్చు. కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ నెక్ పెయిన్ ఉంది, సివియర్గా పెయిన్ ఉంది, తగ్గిన తర్వాత మళ్ళీ ఒక 8 నెలలకు 9 నెలలకు ఆ పెయిన్ అట్లాగే ఉండిపోయింది, ఒక సమ్ ప్రిస్పిరేటెడ్ పెయిన్ ఉండిపోయింది, మళ్ళీ ఒక 9 నెలల తర్వాత మళ్ళీ ట్రిగ్గర్ అయింది. అప్పుడు చాలా సివియర్ పెయిన్ వస్తే కనుక వాళ్ళకి ఐస్ ప్యాక్ పెట్టుకొని చెప్తాం, బాగా అక్యూట్ పెయిన్ ఉంటే కనుక. లేదు మైల్డ్ టు మోడరేట్ పెయిన్ ఉంటే హాట్ ప్యాక్ పెట్టుకొని చెప్తాం. ఆర్ఎల్స్ ఎగ్జాక్ట్లీ అప్పటికప్పుడు ఏదైనా ఇంజురీ అయితే కనుక ఐస్ ప్యాక్ పెట్టుకోమని చెప్తామండి. మరి డాక్టర్ గారు అంటే ఈ తీవ్రమైన గాయాలకు శస్త్రచికిత్స ఖచ్చితంగా అవసరమా, లేకపోతే ఫిజియోథెరపీ ద్వారా కూడా దీన్ని తగ్గించవచ్చు అంటారా? అవునండి. సో దీనికి ప్రాపర్ గైడెన్స్ అనేది చాలా అవసరం. ఇప్పుడు చాలామంది ఎనీ లెగ్మెంట్ ఇప్పుడు షోల్డర్లో నేను చూస్తే కనుక సుప్రాస్పైనటిస్ లేకపోతే రొటేటర్ కఫ్ ఇంజరీస్ అని చాలామంది వస్తూ ఉంటారు. సో వచ్చిన తర్వాత మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఇంటెన్సిటీ ఆఫ్ ప్రాబ్లం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50% టేర్ ఉంది, ఒక 25% టేర్ ఉంది, అట్లాంటి వాళ్ళకి మనం మ్యాక్సిమం ఫిజియో ద్వారా మనం డెఫినెట్గా వాళ్ళకి నయం చేసుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ మనకి సయాటిక పెయిన్ అని చెప్తారు, డిస్క్ బల్జ్ వచ్చి సయాటిక పెయిన్ అని చెప్తారు. ఆ డిస్క్ అనేది అబవ్ 50% ఉంటే కనుక 50-50 ఛాన్సెస్ ఉంటాయి, అంటే కన్జర్వేటివ్గా అంటే ఫిజియోథెరపీ ద్వారా తగ్గడం. అదే ఫర్ ఎగ్జాంపుల్ 50% కన్నా తక్కువ ఉందనుకోండి డిస్క్ ప్రాబ్లం, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆ డిస్క్ ఒక 40% ఒక 50% బయటకు వస్తే డెఫినెట్గా ఫిజియో ద్వారా మనం నయం చేసుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఆ పేషెంట్స్ నుంచి మనకి చాలా వరకు సపోర్ట్ ఉండాలి, అంటే ప్రికాషన్స్ మేము చెప్పిన ప్రికాషన్స్ పాటించాలి, మేము చెప్పినట్టు హాట్ ప్యాక్ అని పాటిస్తూ ఉండాలి పెట్టుకోవడం. అట్ ద సేమ్ టైం ప్రొలాంగ్డ్ అవర్స్ వర్క్ చేయడం కానీ, ప్రొలాంగ్డ్ అవర్స్ సిట్టింగ్ కానీ, లేకపోతే ప్రొలాంగ్డ్ స్టాండింగ్ కానీ ఇట్లాంటివి చేయకుండా లాంగ్ జర్నీస్ చేస్తూ ఉంటారు కొంతమంది, ఒక 100 కిలోమీటర్స్ జర్నీ కానీ లేకపోతే ఒక 150 కిలోమీటర్స్ రోజు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. అట్లాంటివన్నీ ప్రివెంట్ చేసుకుంటే తొందరగా తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా ప్రతిదానికి హీలింగ్ కెపాసిటీ ఉంటుందండి. ఆ ప్రాపర్ రెస్ట్ ఇచ్చి మనం హీలింగ్ కెపాసిటీ అంటాం. ఆ హీలింగ్ టైం ఇచ్చిన తర్వాత డెఫినెట్గా రీహాబ్ అనేది 100% ఉపయోగపడుతుంది. అలాగే మేము చాలా వరకు సర్జరీస్ లేకుండా కూడా మేము కన్జర్వేటివ్గా మనం నయం చేసిన ఇవి కూడా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అంటే ఇప్పటి కాలంలో అంటే చాలామంది బాధపడుతూ ఉంటారు లైక్ ఇలాంటి గాయాలు అవ్వడం వల్ల. సో వాటికి మంచి ప్రివెన్షన్ టిప్స్ చెప్పారు, ఎలా కాపాడుకోవాలి ఎలా అని. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.